గుమాస్తా చేరతాడు ఆ కొట్లో ఆ షావుకారు గారి దగ్గర. జీవితాంతం ఆ గుమాస్తా ఆ షావుకారు దగ్గరే ఉంటాడండి. ఆశ్చర్యకరంగా మారడండి ఆయన. ఈయన కూడా ఒప్పుకోడు. నీకేమైందిరా, నేను చూసుకుంటాను కదా, నీ కుటుంబం గొడవ ఉండరాదా అంటాడు. అంత ప్రేమ. ఈయన కూడా జీతం ఎంతైనా ఉన్నాయి, మా షావుకారు గారు ఉన్నారు, అన్యాయం చూసుకుంటారు అని అలాగే ఉండిపోతారండి. పూర్వం ఆ అనుబంధాలు ఉండేవి ఖచ్చితంగా. ఆ కుటుంబంలో, గుమాస్తా కుటుంబంలో ఉండే పెళ్ళిళ్ళు అవసరాలన్నీ ఈ పెద్ద ఆయన చూసేవాడు. ఈయన ఇంట్లో ఆయన నమ్మిన గుమాస్తాగా ఉండి అలాగే చేసేవాడు జీవితం అంతా. ఇప్పుడు అలా జీవితాంతం ఒక సంస్థలో ఒక వ్యక్తి దగ్గర ఉద్యోగం చేసే మనిషి ఎవడైనా ఉన్నాడా? ఓ సంస్థలో చేరడం, మళ్ళీ ఇంకో సంస్థ వాడు ఎవడన్నా 10,000 ఇస్తానకనే వీడికి ఎగనామం పెట్టేసి అక్కడికి వెళ్ళిపోవడం. దీంతో ఆయనకి నమ్మకాలు పోయి ఆయన ఎలా తయారయ్యాడు? సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వీడికి 2 లక్షల జీతం ఉందనుకోండి, వచ్చే సంవత్సరం 2,50,000 చెయ్యాలి నెలకి. అలా చేస్తే వాడికి నష్టం వస్తుంది. అందుకని వాడు ఏం చేశాడు, వీడికి ఇచ్చి వీడిని పీకేస్తే వీడు 2 లక్షలని 25,000కి చేస్తే 8 మంది దొరుకుతారు. వీడెందుకు పని లేక ఇక్కడ అని వీడిని పీకేసి 8 మందిని పెట్టుకున్నాడు. ఏమైందండి? పరస్పరం ద్రోహం చేసుకునే వ్యవస్థ వచ్చింది ఇవాళ. ఇంత అనిశ్చితమైన ఉద్యోగాలు ఇప్పుడు అవసరమా? ఇందులోంచే ఓదాంట్లోకి మారిపోవడం ఇక్కడ అవసరమా? ఒకదాన్ని నమ్ముకుని మనం ఖచ్చితంగా ఉండలేమా? ఆ జీతంతో సరిపెట్టుకోలేమా? అక్కడే కాలక్షేపం చేయలేమా? మన ఖర్చులు తగ్గించుకోలేమా? ఇవన్నీ ఆలోచన చేయాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండిపోతాం. ఇక్కడ లేనిది ఇంకెక్కడో ఉంటుంది అనుకుంటే ఎలా ఉంటుందో జగన్నాథ పండితురాయలు చెబుతాడు. ఒక అరణ్యంలో ఒక లేడు ఉందిట. అది ఎలాగే జ్యేష్ఠ పూర్ణిమ కదా, ఈవేళ పున్నమి నాడు అరణ్యంలో తిరుగుతుంటే ఏమనుకుందిట, పైకి చూసింది. పున్నమి కదా, చందమామ కనబడ్డాడు. ఎంత బాగుందో లేడి కదా, జంతువు కదా, ఏమనుకుంది? అది కూడా భూమండలమే అనుకుంది. మరి నిజానికి అంతేగా, చంద్రమండలం కూడా భూమండలం లాంటిదే కదా. అది చూసి ఎంత బాగుందో ఆ చంద్రమండలం, ఈ భూమండలం, ఈ అరణ్యంలో చచ్చిపోతున్నాను నేను. ఇక్కడేమో అన్ని కిరాతులు, బాణాలు, ఉచ్చులు, వలలు ఎన్నున్నాయి, ఆపదలు, ప్రతిదీ ఆపదే. నన్ను ఎవరన్నా తీసుకెళ్ళి ఆ చంద్రమండలంలో పడేస్తే బాగుండు, సుఖంగా ఉండేదాన్ని అనుకుంటే పరమేశ్వరుడు అంతటా ఉంటాడు కదా. శివుడికి జాలి కూడా ఎక్కువ ఇతర దేవతల కంటే. బోళాశంకరుడు కదా, ఆయనకి అనిపించింది. వెంటనే ఈ లేడిని చంద్రమండలం గచ్చ అన్నట్టు ఆయన. ఎందుకంటే చంద్రుడు శివుడికి మృగధరహ అంటారు. శివుడి చేతుల్లో లేడి ఉంటుంది. ఇంతకాలం నా చేతుల్లో ఉంది, ఇది చంద్రుడి దగ్గరికి వెడతానుంటుంది, పెద్ద విషయమా? దీని కోరిక తీర్చకపోతే నేను ఎందుకు ఇక్కడ? చంద్రమండలం గచ్చ అన్నట్ట. ఈ లేడి వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళిందట. అది కాసేపు 4 రౌండ్లు వేసిందండి చంద్రమండలంలో. హాయిగా తిరిగింది, వెళ్ళి రోడర్ లాగా మొత్తం అంతా తిరిగిన తర్వాత చిత్రమేం దోషం. అది ఏమనుకుందట, ఇచటల్లేవు కిరాత బాణములు. ఎంత హాయిగా ఉంది. మా భూమండలంలో లేళ్ళన్నీ ఎంత బాధపడుతున్నాయి. నేను శివుడు దయవల్ల ఇక్కడికి రాగలిగాను. ఇక్కడ భూలోకంలో నాకుండే బాధలేవి లేవు కదా అనుకుందట. ఎచ్చటం లేవు కిరాత బాణములు. కిరాతులు ఎవరు? బాణాలు వేరు. ఇక్కడ చంద్రమండలంలో లేరుగా. అలాగే లేని చోట దావారణం. అడవిలో ఉంటే అడవి అంటుకుపోయేది, ఎక్కడికి వెళ్ళాలో తెలియక బాధపడేదాన్ని. ఇక్కడ దావారణం కూడా లేదు. అంతేకాదు, ఇచ్చటం లేవు భయంకర ధ్వనుడు. అడవిలో ఉన్నప్పుడు పులి పెద్దగా గాండ్రించేది, సింహం గర్జించేది. ఈ పులికి వెంటనే ప్రాణం పోయినంత పని అయ్యేది. ఇక్కడ భయంకర ధ్వనులు కూడా లేవు. అంతేకాదు, లేని చోట ఉచ్చులు పన్నేవారు, వలలు పన్నేవారు ఎవరూ లేరు. ఇక్కడ చాలా బాగుంది అని లేడి చంద్రమండలానికి వెళ్ళిందిరా. ఎంతకాలం బాగుంది? ఒక 10 రోజులు 15 రోజులు బాగుంది. మళ్ళీ పూర్ణిమ వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది. అప్పుడు రాహు పావు రూపంలో వచ్చి మొత్తం చంద్రమండలాన్ని గుటకాయ ఎస్వాక అని మింగేస్తుంటే చంద్రమండలం మొత్తం రాహు నోట్లోకి వెళ్ళిపోతుందో ఈ లేడు అనుకుంటున్నా, అయ్య బాబోయ్ అనవసరంగా వచ్చారు ఇక్కడికి. అడవిలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో, తప్పించుకుందుకు అన్ని మార్గాలు ఉన్నాయి, ఇక్కడ ఏం మార్గమే లేదు. నేనున్న చంద్రమండలమే వాడి నోట్లోకి వెళ్ళిపోతుంటే నేను ఎలా ఉంటాను ఇక్కడ? అది మళ్ళీ శివుడు పట్టుకుని ఇంకెప్పుడు ఉద్యోగం మారను, అవేం మారను, మా ఊళ్ళో నన్ను దింపేయండి. తక్షణం దింపేసేట.